హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించినటువంటి పుట్టపర్తి సత్యసాయిబాబా గురించి కొన్ని విషయాల్ని చర్చించుకుందాం. సాయిబాబా వారు విద్య, వైద్య సేవలతో పాటు ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాని మంచినీటి పథకాన్ని తన జిల్లా అంతా విస్తరింపచేశారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. నాకు కొన్ని హిమాలయాల్లోని గుప్త గుహల్లో తిరుగుతున్న సమయాల్లో నేను అంతవరకు ఎక్కడా విననటువంటి ఆయన గురించి అనేక వదంతులు వ్యాప్తిలో ఉండేవి. అవి ఆధ్యాత్మిక పరంగాను అనేక రకాలుగాను కూడా చిత్ర విచిత్రమైన వార్తలు వింటూ ఉండేవాడిని. కానీ నాకు అనుభవం అయిన ఈ విషయాలను మాత్రం నేను ఎక్కడా వినలేదు. ఆయన అనేక సేవా సంస్థలతో పాటు ఎవరికీ తెలియని అనేక రకాలైనటువంటి సాధనా క్షేత్రాలను కూడా అభివృద్ధి పరిచారు. ఆయన యొక్క ప్రణాళిక ఎవరికి అర్థమయ్యేది కాదన్న విషయం నాకు ఆయన శిష్యులతోటి కైలాస మానస సరోవరం వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన గురించిన కొన్ని పూర్తి విషయాలు నాకు అప్పుడు తెలిసాయి. ఇక్కడ ఆయన ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. అక్కడ ఒకసారి 2 సార్లు నేను అటు మైసూరు వెడుతూ పుట్టపర్తి కూడా వెళ్ళి అవన్నీ దర్శించి వచ్చాను. ఆ తర్వాత నేను ఋషికేశ్ నుండి దేవప్రయాగ వెడుతున్న సమయంలో అక్కడ వశిష్ఠ ఆశ్రమం అని చెప్పేసి ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఉండేటటువంటి పురుషోత్తమానందగిరి అనేటటువంటి మహాత్ములు ఆ వశిష్ఠ గుహలో సాధన చేసుకునేటప్పుడు బాల్యంలో ఈ సాయి అక్కడ కొంతకాలం ఉన్నారు. ఆయన సంరక్షణలో కూడా ఆయన సాధనలు చేశారు. మరి ఇక్కడ ఎందుకు ఈ విషయాలు బయటికి రాలేదనేది నాకు అంతగా తెలియదు. కానీ అక్కడ మాత్రం ఇతని బాల్యంలో ఉన్న చిత్రం చూసి నేను అక్కడ వాళ్ళని అడిగితే కొన్ని విషయాలు తెలిసాయి. ఆ పురుషోత్తమగిరి ఎంత అద్భుతమైన సాధకులు అంటే, ఆయన వశిష్ఠ గుహలో ఉన్నప్పుడు ఆయనతోటి క్రూర మృగాలు కూడా ఆయనతో సహవాసం చేసేవి. అదే సమయంలో ఈయన కూడా అక్కడ సాధన చేసినట్టు. తర్వాత ఇతను గంగా తీరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న గుహలు తవ్వినటువంటి గుహలు ఉన్నాయి, గూడు లాంటి ప్రాంతాలన్నమాట. అలాంటి ప్రాంతాల్లో ఈ సాయి లాంటి వాళ్ళు కొద్దిమంది సాధకులు అక్కడ సాధన చేసినట్టు కూడా తెలిసింది. అంతేకాకుండా అక్కడ గుజరాత్ స్వామీజీ ఒక ఆయన ఉండేవారు. ఆయన చెప్పింది ఏంటంటే, హిమాలయాల్లోని మంచు గుహల్లో కూడా కొన్ని ఇతని యొక్క సాధనా క్షేత్రాలు ఉన్నాయనే విషయం చెప్పారు నాకు. నేను మనకి తెలియదు కదా, సరే అనుకున్నాను. తర్వాత నేను ఒకసారి బద్రీ విశాల్ క్షేత్రానికి తరచుగా వెళుతుంటాను. నేను అక్కడ ఈ బద్రీ వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత అటు మానా వైపుగా వసుధార వైపు ఎక్కువగా వెడుతూ ఉంటాను. ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుంది. బద్రీకి 3 కిలోమీటర్లు దాటి వెళ్ళేప్పటికీ మానా గ్రామం వస్తుంది. అదే ఉత్తరంగా ఉన్నటువంటి మన భారతదేశం యొక్క చివరి గ్రామం. అది దాటిన తర్వాత చైనా బార్డరు అక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. అక్కడ నుంచి అక్కడే వ్యాసుడు, గణేశుని గుహలు ఉన్నాయి. వాటిని దర్శించుకుని అక్కడ సరస్వతి నదిని దర్శించి భీమశిలను దాటి 6 కిలోమీటర్ల దూరం వెళ్ళేటప్పటికి అష్టవసువులు
సాధన చేసినటువంటి వసుధార క్షేత్రానికి వెడతాం. ఈ వసుధార క్షేత్రం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పైనుంచి మంచు కరిగి కింద పడుతున్నటువంటి నీటి బిందువులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, సూర్యకిరణాలు వాటి మీద పడి అద్భుతమైనటువంటి అనేక రూపాలు దర్శనం అవుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యం కూడా ఉంది. అక్కడ సాధనా మార్గంలో ఉన్నవారు, స్వచ్ఛత ఉన్నవారిని ఈ నీటి తుంపరలు వచ్చి అభిషేకిస్తాయి. దానికి భిన్నంగా ఎవరైనా ఉంటే వారికి దూరంగా వెళ్ళిపోతాయి. వీళ్ళు ఎంత దగ్గరగా పెడుతుంటే అంత దూరంగా వెళ్ళిపోతాయి. ఈ స్వచ్ఛత ఉన్నవాళ్ళు ఎంత దూరంగా ఉన్నా వచ్చి వాళ్ళని అభిషేకించి వెనకడుతుంటాయి. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం అది. అది దాటి కొంత ముందుకు వెళితే అక్కడ నారద గుహ అని ఒక గుహ ఉంది. అక్కడ ఒక మహాత్ముడు తన శిష్యుల చేత అద్భుతమైనటువంటి నిగూఢ సాధనలు చేయిస్తూ ఉంటారు. మనలాగా ఖాళీ నడకన వెళ్ళేటటువంటి యాత్రికులకి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తూ ఉంటారు. దీన్ని దాటి కొంత ముందుకు వెళ్ళేసరికి లక్ష్మీవనం అని ఉంటుంది. అక్కడ నుంచి బ్రహ్మకమలాలు అక్కడక్కడ లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ప్రత్యేకంగా తెల్లగా ఉండేటటువంటి కొన్ని రకాల పువ్వులు కూడా ఉంటాయి. అవి కూడా 6 నెలలు వాడకుండా ఉంటాయి. ఈ లక్ష్మీవనం దాటి మరొక 4 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి సహస్రధార అనేటటువంటి మరో జలపాతం ఉంటుంది. ఆ జలపాతాన్ని కూడా దర్శించి మరొక 6 కిలోమీటర్లు వెళ్తే సతోపంత్ అనేటటువంటి అద్భుతమైన సరస్సు ఉంటుంది. అది ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి వరకు ఆ ప్రాంతాలతో పరిచయం ఉన్నటువంటి మహాత్ముల సహకారంతో వెళ్ళవచ్చు. నేను 2006లో మహాత్ముల సహకారంతో అక్కడ వరకు వెళ్ళాను. అది దాటిన తర్వాత ఈ స్వర్గారోహిణి ఒక పక్క, అలకాపురి ఒక పక్క ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే ఈ బదరీ మందిరం వాళ్ళు నిర్ణయించిన సమయంలోనే వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే అదంతా కూడా బాగా మంచుతో కప్పబడి ఉంటుంది. బదరీ మందిరం వాళ్ళు నిర్ణయించిన సమయంలో ట్రెక్కింగ్ ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుందన్నమాట. నేను ఈ మహాత్ముల సహకారంతో వెళ్ళినప్పుడు ఆ రోజు కొద్దిమంది మహాత్ములతో ఉన్నాను. ఆ రాత్రి ప్రత్యేకంగా ఎందుకంటే అక్కడ ప్రతి ఏకాదశికి త్రిమూర్తులు వచ్చి అక్కడ స్నానం చేస్తారని ఒక వాడుక ఉంది. అక్కడ ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే ఆ జలాలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అక్కడ స్నానం చేసి అక్కడ విశ్రాంతి తీసుకున్నాం. ఆ రాత్రి అక్కడ ఉండడానికి ఏ విధమైన వసతి లేదు. అక్కడ ఉన్న మహాత్ములు ఏమైనా గుహలు ఏమైనా దొరికితే అందులోకి వెళితే చలికి తట్టుకునే ఆస్కారం ఉంటుందని చెప్పేసి వెడుతూ ఉంటే అక్కడ ఒక గుహ మాకు తగిలింది. ఆ ప్రాంతాల్లో పరిచయం ఉన్న మహాత్ములు ఆ గుహకు తీసుకువెళ్ళడం, అక్కడ వశిష్ఠ గుహలో ఉన్న మహాత్ముడు చెప్పినటువంటి గుహల్లో అదొకటి. సత్యసాయి యొక్క సాయిబాబా వారి యొక్క శిష్యులు అక్కడ సాధనలో ఉండడం ఉంటుందట. అయితే ఎవరి సాధనలో వాళ్ళు ఉంటారు. ఇటువంటి ఏదైనా ప్రకృతి విపత్తులు వస్తే మహాత్ముల్లాగే వారు కూడా ఆ సమయంలో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి మర్నాడు ఉదయాన్నే బయటికి పంపించేస్తుంటారు. ఆ రకంగా అక్కడ వారితో
కలిసి ఉండడం మాకు చాలా ఆనందం అనిపించింది. అంతేకాకుండా సత్యసాయిబాబా వారి గురించి మనం ఎన్నెన్నో సేవా కార్యక్రమాల గురించి విన్నాం, కానీ అద్భుతమైన సాధనా మార్గాలలో కూడా ఆయనకి ఇటువంటి శిష్యవర్గం ఉందన్న విషయం అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలియదు. ఆ తర్వాత సంవత్సరమే నేను కైలాస మానసరోవరం వెళ్తున్నప్పుడు నా జీపులో మరొక 2 ప్రయాణికులు సత్యసాయిబాబా వారి యొక్క ఆంతరిక శిష్యులు మాతో ప్రయాణం చేస్తూ వచ్చారు. వారిని అడిగితే అప్పుడు వారు చెప్పారన్నమాట, స్వామి, అసలు సత్యసాయిబాబా వారి యొక్క సేవా కార్యక్రమాలు కానీ ఆయన సాధనా విధానాలు కానీ చాలా గుప్తంగా ఉంటాయి. ఆయన ఏ విభాగాన్ని మరో విభాగంతో కలవనివ్వరు. ప్రతి విభాగం ఆయనతోటి లింకప్ అయ్యే ఉంటుంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు వాళ్ళు రావడం మాకు తెలుసు. ఆ సమయంలో స్వామి వాళ్ళతోటే మాట్లాడతారు. మా తతిమ్మవారికి ఎవరికి కూడా ఇంటర్వ్యూ కూడా ఇవ్వరు అని చెప్పడంతో అంతకుముందు నేను విన్న విషయాలన్నీ కూడా వాస్తవాలని నాకు అర్థమైంది. అంతేకాకుండా మహాత్ముల మీద వచ్చేటటువంటి అనేక రకాల వదంతులు కానీ లేదా అనేక భ్రమలు కలిగించేటటువంటి ఈ అనుభవాలతో కూడినటువంటి విషయాలను కానీ బాహ్యంలో చూసి మనం నమ్మకూడదని, మనం పూర్తిగా వాటిని చూసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి రావాలని అప్పుడు నాకు అనిపించింది. హరి ఓం సత్సత్.